ఈరోజు ప్రారంభిస్తారు. అలాగే దాని కొరకై మ్యాథ్యూస్ గారు కొద్ది నిమిషాలు సందేశం అందిస్తారు. అటు తదుపరి మన మధ్యలో బాబూజీ గారు ఉన్నారు, దైవ సందేశం అందిస్తారు. దీనికి ముందుగా మన ప్రియులు సోదరులు స్థానిక సేవకులు సంఘ గ్రామస్తులు మన ప్రియులు డేవిడ్ జాన్ గారు వచ్చి ఈ కరపత్రి విడుదల కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. పరిశుద్ధుడా ధన్యవాదాలు మీకు వందనాలు. మా ప్రియులు మీ బిడ్డల తండ్రి, ఈ దినాల్లో యవనస్తులను ఏర్పాటు చేసుకొని ఈ పరిచర్య కొరకై, మీ సేవ కొరకై అనేక ప్రాంతములకు నడిపించుట కొరకై యవనస్తులలో ఉత్సవమును, ఆత్మీయ ఉత్సవమును తెచ్చుట కొరకై వారు ఏర్పాటు చేసిన సార్వత్రిక రక్షణ ప్రణాళికను బట్టి స్తోత్రములైనా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజుల్లో యవనస్తుల్ని మీ మార్గం నడిపించాలంటే చాలా కష్టమైన పరిస్థితి తండ్రి. వారికి తెలియకుండానే వారిని అనేక దిక్కులకు నడిపించేటువంటి సాతాను చెలరేగిన దినముల్లో మేము ఉన్నాము నాయన. ఇక మీ బిడ్డలకైతే ఆలోచన ఇచ్చి ఆత్మీయంగా ప్రభువా మీ బిడ్డలు చేస్తున్నటువంటి ఈ ప్లాన్ ఆఫ్ యూనివర్సల్ సాల్వేషన్ బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ పత్రికను ఈ దినమున మీ సేవకుల ద్వారా విడుదల చేయించిన కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. మీరే మీ నామం పేరిట ఈ పత్రికను విడుదల చేయండి. ఈ సందర్భంలో మాట్లాడుకో మీ సేవకులను కూడా బలపరుచుకునండి. నీ కుమారుల యొక్క ప్రణాళికను వారికి మీరు ఇచ్చేటువంటి తలాంతు, మీరు ఇచ్చేటువంటి ఏర్పాటు, మీరు పిలిచిన పిలుపు మా ప్రియులు నాయన సురేష్ గారిని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వారు యవనస్తులే కానీ తండ్రి అనేక మంది యవనస్తుల గురించి ఆత్మానుసారమైనటువంటి భారము కలిగి మరి నాయన మొదట నేను పుట్టిన గ్రామంలోనే, నేనున్న గ్రామంలోనే ప్రారంభించాలని ఈ కుమారుడికి మీరు ఇచ్చినటువంటి ఈ తలంతుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. వారిని, ఈ పరిచర్యను, వారితో సహకరిస్తున్న యవనస్తులందరినీ ఆశీర్వదించండి తండ్రి, దీవించండి నాయన. ఈ దినము ప్రారంభించినటువంటి ఈ పరిచర్య తండ్రి మీరు వచ్చే వరకు మేము బ్రతికున్నంత వరకు కొనసాగ ఉంచబడటకు సహాయం చేయమని, మీరే నాయకులే, మీరే అధికారులే, మీరే నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థన చేసి సహకరించిన దైవజనులు డేవిడ్ జాన్ గారికి ప్రభుపక్షంగా సంఘపరంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈ కరపత్రికలు విడుదల కొరకై ప్రత్యేకమైన సందేశాన్ని మన మధ్యలో రెవరెండ్ మ్యాథ్యూస్ గారు ఎర్రబండ నుంచి వచ్చారు. వాదిస్తున్న